రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఇదే క్రమంలో ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా విజయోత్సవాలు కూడా అదే విధంగా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఈ 9 నియోజకవర్గ సంబంధించిన నాయకులంతా కూడా ఒకే ప్రాంతానికి చేరుకుని విజయోత్సవాల్లో ఈరోజు సుమారుగా చూసుకుంటే 10,000 నుంచి 15,000 మంది వరకు కూడా ఈ కార్యకర్తలతో పాటు ఈరోజు ప్రజలు కూడా అదే విధంగా భారీ ఎత్తున వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ విజయోత్సవాలన్నీ కూడా కూటమికి ఒక విజయం మెట్లుగానే కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఒక పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, విస్తృతంగా ప్రసారం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే విధంగా దీనికి సంబంధించి మరిన్ని వేరు మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రి మురళీమోహన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వేలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ఈ యొక్క విజయోత్సవాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎటువంటి విజయాలు సాధించింది, ఏ విధంగా అభివృద్ధి పదవులు ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు చేరువవడం, ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు చేసుకోవడం, ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఒకటే ఉదాహరణ, మనం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఇవ్వని విధంగా 4,000 నుంచి 10,000 వరకు కూడా మన పెన్షన్ ఇవ్వడమే కాదు, దగ్గర 65 లక్షల మందికి ఈ 2 సంవత్సరాల్లోనే 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అలాగే సూపర్ 6ని సూపర్ హిట్ చేయడం జరిగింది. అలాగే అంటే మహిళలకు సంబంధించి మేనిఫెస్టోలు పెట్టినవి కూడా ఈరోజు మనం చేయడం జరిగింది. ఫ్రీ బస్ అయితేనేమి, 3 గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, ఇంకా అదేవిధంగా 33% రిజర్వేషన్ రానున్న కాలంలో అన్ని ఎలక్షన్స్లో కూడా వారికి ఇవ్వడానికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యూత్ ఈరోజు చూసుకుంటే 23 లక్షల కోట్ల రూపాయలు లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు పెట్టుబడులు రావడం జరిగింది. దేశంలో 100 రూపాయలు వస్తే 25 రూపాయలు ఒక్క మరి ఆంధ్రప్రదేశ్కి రావడం అంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు బ్రాండ్. సో తద్వారా మనకి ఒక 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా రావడం జరుగుతాయి. యువతకి ఒక ఇన్సూరెన్స్ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అది ఇప్పుడు ఈరోజు నిలబెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి మనం ధాన్యమే తీసుకుంటే మనం 24 గంటల వారికి డబ్బులు వేయడం జరిగింది. వారు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే రైతులకు సంబంధించి ఇరిగేషన్ ప్రాసెస్ కూడా అన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్రలో దగ్గర మరి 2,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరంలో తోటపల్లి, మడ్డువలస, ఎక్కడెక్కడ వంశధార ఉన్నవన్నీ కూడా క్లియర్ చేయమని ముఖ్యమంత్రిగా 2,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే ఈ రెండు సంవత్సరాల్లో మరి ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా చాలా ప్రాజెక్టులు, ఇంకొక నెల రోజుల్లో మరి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. దాన్ని మరి ముఖ్యమంత్రి గారు నెల కూడా రివ్యూలు చేయడం, తద్వారా ఈరోజు చాలా స్పీడ్గా ఇది వస్తే ఖచ్చితంగా ఈ 3 జిల్లాల్లో లక్షలాది ఉద్యోగాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావడం జరుగుతుంది. అలాగే ఆర్సిమెంట్లకు సంబంధించి 1,00,000 కోట్లు పైబడే ఈరోజు పెట్టుబడి పెడుతున్నారు. మరి డైరెక్ట్ ఇండైరెక్ట్గా లక్షల ఉద్యోగాలు రావడం జరుగుతుంది. అలాగే మరి ప్రపంచ పటంలోనే ఉత్తరాంధ్రని ఈరోజు తీసుకొచ్చిన ఘనత మరి ఖచ్చితంగా లోకేష్ బాబు గారిది, అలాగే చంద్రబాబు నాయుడుది. ఎందుకంటే ఈరోజు గూగుల్ రావడం వల్ల మరి లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడి, అలాగే ఏఐలో మనం డెఫినెట్గా ఒక మ్యాప్లో, ప్రపంచ మ్యాప్లో విశాఖపట్నం ఈరోజు రావడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే అన్ని వర్గాల్ని ఈరోజు బీసీలకు సంబంధించి వెనుకబడి వర్గాల్లో చాలామందికి మరి 200, 500 యూనిట్లు ఎలక్ట్రిసిటీ ఉచితంగా ఇవ్వడం, అలాగే మరి మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇవ్వడం, ఇంకా చాలా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి 10% గౌడాస్కి మరి లిక్కర్ షాపుల్లో రిజర్వేషన్ ఇవ్వడం, ఇలా చూసుకుపోతే చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఏవైతే ఎస్సీపీ టీఎస్పీ ఉందో దాన్ని కూడా మరి విస్మరించకుండా ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఎస్టీకి సంబంధించి అయితే మరి 100 కిలోమీటర్ల రోడ్లు వేయడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్జీకి సంబంధించి కూడా దగ్గర 6,000 కిలోమీటర్ల రోడ్లు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లో సంతోషం, అందుకే విజయవంతం జరుగుతుంది. అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా అయిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలకి ఎటువంటి చెక్ పెట్టారు? ఈ 2 సంవత్సరాల్లో ఏ సమస్యలు పూర్తిగా నివృత్తి పరిచారు? ముఖ్యంగా చూసి రాజాం నియోజకవర్గానికి సంబంధించి అంటే రాజాం కానీ రాష్ట్రంలో చాలా వరకు సంక్షేమం అనే ఒక మాట మీద ఉండిపోయారు. కానీ ఈ ప్రభుత్వం వారికన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తూ మరి ఈరోజు అభివృద్ధి చూపిస్తుంది. అదే డిఫరెన్స్ అన్నింటిలో. ఈరోజు ఆ రోజుల్లో రోడ్లు చాలా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం దగ్గర ఒక 2,000 కోట్ల రూపాయలతో ఎక్కడెక్కడైతే రోడ్లు ప్యాచ్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు చేయడం జరిగింది. ఇలా ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా వరకు పెద్దగా వాళ్ళు దృష్టి పెట్టాల.
కానీ ఈరోజు ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ లాగా పనిచేస్తూ మరి లోకేష్ బాబు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దగ్గరుండి ఇండస్ట్రీస్ని తేవడం జరిగింది. దగ్గర 23 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు జరుగుతున్నాయంటే డెఫినెట్గా దాంట్లో ఒక 50% జరిగినా మనం అనుకునే 20 లక్షల ఉద్యోగాలు రావడం జరుగుతుంది. పల్లి పండుగ పేరుతో అంటే ముఖ్యంగా పల్లి పండుగ పేరుతో ఏ విధంగా అభివృద్ధి జరిగింది? పల్లెటూరు గ్రామాల్లో చూసుకుంటే గ్రామాన కూడా ఈ రోజు రోడ్లు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? అంటే డెఫినెట్గా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు సీసీ రోడ్లు వేసాం. అలాగే ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్లు వేసాం. అదేవిధంగా దీనికి సంబంధించి మరి ఎన్ఆర్జీసీ ద్వారా మా కాన్స్టిట్యున్సీలో 100 కోట్ల పైబడి కూడా వర్కులు చేయడం జరిగింది. అంటే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా సరే ఒకవైపు వైసీపీ నేతలంతా కూడా ఒకటే విమర్శిస్తున్నారు. చేసేదేమీ లేదు, ఈ పార్టీ అంతా కూడా దోచుకో పంచుకో తినుకో నినాదంతో ముందుకు వెళ్తున్నారు తప్ప ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదంటే కూడా తీవ్రంగా విమర్శ. దీన్ని ఎలా చూడాలి ఏంటిది? ప్రతిపక్షం అంటేనే దానికి విమర్శించడం అనేదే వాళ్ళ డ్యూటీ. అందులో భాగంగా వారు విమర్శిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షం లేకపోతే స్వపక్షం అని కాదు, ప్రజలు డెఫినెట్గా ప్రతి వర్క్ను కూడా చూడడం జరుగుతుంది. ఇది మొన్న ముఖ్యమంత్రి గారిది, అలాగే పరిపాలన, అదేవిధంగా లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కానీ, అక్కడున్న ఎమ్మెల్సీ కానీ, అక్కడున్న ఎంపీపీలు జడ్పీటీ చేసిన పని ప్రజల్లోకి డీప్గా వెళ్తుంది. దాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంలో అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు, ప్రజలకు మంచి రిజల్ట్స్ చూపిస్తున్నారు. డెఫినెట్గా రానున్న లోకల్ బాడీస్లోనే దాని రిజల్ట్స్ వస్తాయి. అంటే గత ప్రభుత్వం అయితే ఎంతో మందిని మహిళలను అందరూ కూడా చాలా కేసులు పెట్టారు, మహిళలు ఎంతో మంది ట్రాప్ అయ్యారంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. వాళ్ళందరినీ కూడా ఎందుకు తీయలేకపోతున్నారంటూ కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దమ్ముంటే కేసులు పెట్టండి అంటున్నారు. ప్రస్తుతం బహిరంగంగానే ప్రకటన చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి? దీన్ని మేము అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఆసరా తీసుకోవాలని మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజుల్లో ఎక్కువ మందే మిస్ అవ్వడం జరిగింది. మళ్ళీ అందరూ కూడా ఇంటికి రావడం జరిగింది. దాన్ని వాళ్ళు పెద్దగా చూపిస్తున్న భూతత్వంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ బాగా సెటరేట్ అయింది. ఎక్కడా కూడా అప్పుడన్ని కేసులు కూడా ఈరోజు రావడం లేదు. అంటే ఇంప్రూవ్ అయింది కదా. సో దాన్ని పట్టుకుని వేలబడితే ప్రజలైతే హర్షించారని సందర్భంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జరిగినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఎన్నైనా సరే ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తాము. ఈరోజు ఒక నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే విధంగా ముందుకు వెళ్తున్నట్టు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సంక్షేమం మీద టోటల్గా అంతా బేస్ ఉంది. అభివృద్ధి అనేది కూడా ప్రతి ఒక్కరి ఇంటికి కూడా చేరుతుందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆనాడు మహిళలు ఎవరైతే ఆ రోజు ట్రాప్ అయ్యారు, మిస్ అయ్యారని చెప్తున్నటువంటి ఆ పదాన్ని కూడా ఆ రోజు మాకు వచ్చినటువంటి సందర్భంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము ఆ రోజు ఆరోపణ చేసాము. అప్పుడు చూసుకుంటే వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వచ్చారంటూ కూడా మరొక వైపు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నియోజకవర్గ పరంగా కూడా అప్పటికిప్పుడు చూసుకుంటే విస్తృతంగా అభివృద్ధి పనులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకుంటే విస్తృతంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందంటే ఒక విధంగా చూసుకుంటే ఆర్సీ మెటల్ కంపెనీ కావచ్చు, స్టీల్ ప్లాంట్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, పనులన్నీ కూడా మరికొన్ని రోజుల్లోనే పూర్తిగా ప్రారంభించబోతున్నాం. దీనికి సంబంధించి అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఉత్తరాంధ్ర వైపు చూసే పరిస్థితి కూడా మరికొన్ని రోజుల్లో రాబోతుందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నారిత రాజేష్, RTV, విజయనగరం నుంచి.